ప్రభునందు ప్రియమైన సహోదరికి ప్రజలండి ఈరోజు వాక్షణకులను ప్రార్థిస్తున్నాను. మోహనుద్ర మహాగండ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని చుట్టుకున్న సృష్టికర్త నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమ చెల్లిసిన అంతటి గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవన రెక్కల మమ్మల్ని కాల్చి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం నుంచి ఆయుష్ ఇచ్చి బలం నుంచి శక్తి నుంచి కృప నుంచి ప్రభుని సజీవన లెక్కల్లో ఉంచినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించినాను. తండ్రి గోతను ప్రభుని బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా అపిత్రమైన నా పెద్దల అగ్ని చేత కాల్చు నా శరీరాన్ని మొరుగుపరచు మాన స్వరాన్ని మొరుగుపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించుడు కుహుడు గురించి నీ నామకు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందమని వేస్తున్నాము విడుచున్నాము మా పరమ తండ్రి ఆమేన్. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే నేను ఎడారిలో తవ్వకలు చేద్దాను. నేను ఎడారిలో తవ్వకలు చేద్దాను. యెషయా 43:18-19 చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలుచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడు అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడండి ఏం వాక్యం ఏం చదువుతుందంటే మునిపుటి వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడి ఇంతవరకు ఏం జరిగినా ఎలా ఉన్నా నీ జీవితంలో ఏమైనా నా జీవితంలో ఏమైనా ఎవరి జీవితంలో ఏది జరిగినా అవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి, పక్కనే ఇడిచిపెట్టేయాలి. దాన్ని పాతాళంలోని మరి యేసయ్య ఎలాగైతే ఏ రీతిగా అయితే మరి శాతాన్ని ఎలాగైతే తన కాళ్ళ కింద ఎలాగైతే తొక్కేసాడో అలాగే నువ్వేం చేయాలంటే నీ గత జీవితాన్ని నీ కాళ్ళ కింద తొక్కివేసుకోవాలా. ఆ మునుపుటి వాటిని మునుపుటి జరిగిపోయిన సంగతులు నీ జీవితంలో విషాదకరమైన సంగతులు లేకపోతే నీ పితరులకి జరిగిన సంగతులు అవన్నీ కూడా ఏమి కూడా నువ్వు ఇటు పరిస్థితి నుంచి కూడా జ్ఞాపకం చేసుకుని మునుపుటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ దేవుడు ఖచ్చితంగా వాగ్దానంతో చెప్తుంది. ఏదో జరిగిపోయింది ఇన్ని సంవత్సరాలకి మట్టించి నీ జీవితంలో ఏవేవో జరుగుండొచ్చు, ఏదేదో ఉండొచ్చు, అవన్నీ కూడా ఎంత మాత్రం నిన్ను ఏమాత్రమో ఏమి చేయలేవు కనుక వాటిని మరీ తలుసుకొని మరీ దాని గురించి ఆలోచించుకుంటూ మరి నిద్ర లేకుండా ఇలాగా ఎట్టి పరిస్థితి మీరు ఉండద్దు. దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాల సంగతులు తలుసుకొని, పూర్వకాలం అంటే మన పితరుల దినాల్లో ఏవే సంగతులు జరిగాయో అది ఒక్కసారి తలుసుకోండి. దేవుడు ఎటువంటి అద్భుత కార్యం చేశాడో, దేవుడు ఎటువంటి ఆశ్చర్యకార్యం చేశాడో అవి జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తర్వాత మళ్ళీ ఏమంటున్నాడంటే మరి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. దేవునామానికి మహిమ కలిగి 2025లో జనవరి లాస్ట్ వారంలో దేవుడు అంట ఏం చెప్తాడంటే నూతన క్రియ చేస్తాడంట. అది అంట ఎవరు గ్రహింపరంట, ఎవరు ఆలోచించిన సంగతులు నీ జీవితంలో జరుగుతాయి, ఎవరు ఊహించిన సంగతులు నిరుగువారు పొరుగువారు ఆశ్చర్యపోయిన సంగతులు నీ కుటుంబంలో నీ జీవితంలో మరి నీకు కావాల్సిన వారి జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలంటే నిజమే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు ఏదైనా చేయకూడదు. నా పితరులకి ఏ రీతిగా అయితే ఆయన అరణ్యంలో త్రోవ ఎలాగైతే కలగజేశాడో, మరి ఎడారిలో ఎలాగైతే నదులు పారజేశాడో, అరణ్యంలో నా పితరులైన ఇశ్రాయేలు ఏ రీతిగా ఆయన పోషించాడో అటు రీతిగా నా కుటుంబాన్ని పోషిస్తాడు, నా సమస్యలు తీరుస్తాడు, నా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో నమ్మకంతో ఉంటే ఇక్కడ ఏం చేస్తారంటే అదంటే ఇప్పుడు మొలుస్తుందంటే అంటే ఆయన ఆల్రెడీ నీకు చేసిన వాగ్దానానికి ఆయన ఇత్తనం ఎక్కడ వేసాడు చెప్పండి, భూములు వేసాడు. అదంటే మొలుస్తుందంట. ఒక రైతు ఒక విత్తనం తీసుకొచ్చి ఒక భూమిలో పాతి పెట్టాడు అనుకోండి, అది ఎప్పుడు పైకి వస్తుందని ఎవరికైనా తెలుసండి? ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసండి? దేవుడికి మాత్రం. కానీ రైతు అనుకుంటాడంటే ఏమనుకుంటాడంటే మరి 3వ రోజు నీకు కంపల్సరీ ఇతను పైకి వస్తుంది, ఇది మొక్క వస్తుంది అనేసి అంటే ప్రతి రోజు వచ్చాయని ఏం చేస్తాడు చూసుకుంటాడంట. ఎందుకంటే మొక్క వేసేది ఎవరండి? రైతు వేసాడు. ఆ మొక్క వేసిన రైతుకే తెలుసు అంటే అది ఏ రోజుకి మరి బయటకు వస్తుంది అన్నది. అలాగే మరి నీకు ఏదైతే వాగ్దానం చేస్తాడో దేవుడు దాన్ని ఆయన ఫలింపజేయటానికి ఆయనకి తెలుసు. కానీ నీకు నాకు అని తెలియదు కనుక మనం ఏం చేయాలి చెప్పంటే రోజు ఆ రైతు ఎలాగైతే మరి ఆ యొక్క విత్తనం ఎప్పుడైతే పైకి వస్తుందో, అది ఎప్పుడైతే మరి ఆకు వేసి అది ఎప్పుడైతే మరి చెట్టుగా అవి అది ఎప్పుడైతే కాయలు కాసి పువ్వులు పూసి కాయలు కాస్తుందని ఆస్తి ఎదురు చూస్తాడో అలాగే మనం కూడా ఏం చేయాలి చెప్పండి, ఎదురు చూడాలట. ఇక్కడ అంటున్నాడు మరి ఏమంటున్నాడంటే అదంట మొలిసినంటే మీరు దాన్ని ఆలోచింపరు. నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తాను. దేవుని నామానికి మహిమకి ఏమన్నా అరణ్యంలో త్రోవ కలగజేస్తానంట. నీ జీవితం అరణ్యంలాగా అయిపోయిందా? ఏమి చెప్పుకోని పరిస్థితులన్నీ మారిపోయినాయా? మరి అరణ్యంలో ఏమైనా ఉంటుందని ఏమీ ఉండదు. అలాగే ఒకప్పుడు నీ జీవితం ఎంతో బాగుండొచ్చు,
నువ్వెన్నో నీ పరిస్థితులన్నీ ఎంత నీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అన్ని విషయాలు నువ్వు ఎంత గొప్పవాడుగా ఉండొచ్చు, గొప్పదానంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది చెప్పండి? అరణ్యంలాగా ఉందేమో. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అరణ్యంలో నేనేం కలగజేస్తానంటే త్రోవ కలగజేస్తాడు. ఎలా కొత్త కలగజేస్తాడో ఇక్కడ చూడండి, ఎలా కలగజేస్తాడో. నెహెమ్యా 9:19 అండి. వారి ఎడారిలో నువ్వు ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా తోడుకొని పోవుటకు వారు తోడుకొని పోగుటకు పగలు మేఘస్తంభము దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమునై వారిపై నుండి వెళ్ళిపోక వెళ్ళేదాకా నిలిచెను. వారికి బోధించుటకు ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చి తిని నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని వారి వస్త్రములు పాతగివ్వలేదు. వారి కాళ్ళు వాపు రాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇశ్రాయేలు అంటండి అరణ్యంలోనంట ఎడారిలోనంట దేవుడు అంటే ఏ రీతిగా పోషించాడో, మరి పగడ మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభం ఏంటంటే ఆయన అంట నడిపించాడంట. ఆ ఎడారిలో వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిన త్రావు కాదు, అది మునుగు ఎరిగిన స్థలం కాదు, ఎప్పుడైనా చెప్పుకుంటే ఎన్న స్థలం కూడా కదా. అటువంటి భయంకరమైన అరణ్యం, ఎడారి, ఎటు చూసినా మరి చెట్లు, పుట్లు, పాములు, జర్లు, పుళ్ళు, అటువంటి భయంకరమైన పరిస్థితులు అంట. ఎటు కూడా త్రోవలేని పరిస్థితులు అని అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని అంటే దేవుడు అంట నడిపించాడంటే. ఎలా నడిపించాడండి? మేఘస్తంభమే, అగ్నిస్తంభం ఏంటి? ఎంత గొప్ప సంగతి అండి! ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఏం చేసేటప్పుడు ఏర్పరచుకున్నాడో. అందుకే అన్నాడు, ఏమన్నాడంటే మీరు మునుపుడు వాటిని జ్ఞాపకం చేసుకోకండి. ఆ ఐగుప్తు దేశంలో ఎన్నో బాధలు పడ్డాము, ఎన్నో కష్టాలు పడ్డాము. అక్కడ ఆ ఐగుప్తు రాజు మమ్మల్ని మరి ఎన్నో బరువులు పోయించాడు, ఎంతో ఎట్టి సేకరి చేయించాడు, దెబ్బలు తిన్నాము, ఎన్ని బాధలు పడ్డాము అనేసి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోకండి. నేను మిమ్మల్ని ఏం చేశాను? మీ పట్ల ఒక నూతన క్రియ జరిగించడం కోసం మిమ్మల్ని నేను వాళ్ళ చేతుల్లోంచి, ఆ శత్రు శాతాన్ని ఒక బంధకాల నుంచి మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చి ఏం చేస్తున్నాను? ఇప్పుడు మీకు ఒక నూతనకి చేస్తున్నాను. ఇప్పుడే మీకు అది ఏమవుతుంది చెప్పడం? హారం అవుతుంది, అది ఇప్పుడే మొలుస్తుంది. అది ఎవరు ఊహించరో. నిన్న మొన్న కాక మరి ఎవరైనా ఆ త్రావును వెళ్ళినప్పుడు ఏంటంటే అది భూమిలో ఉంటుందంట ఆ యొక్క విత్తనం. ఆ తర్వాత ఏమవుతుందంటే కొంచెం మన కళ్ళు ఎదుగుంటా మొక్క ఏమైపోతుంది చెప్పండి? ఎలాగైతే ఎదిగిపోతుంది అలాగే నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తుంటే వృద్ధిలో తీసుకురాబోతాడు, అభివృద్ధి చేయబోతున్నాడు ఆయన. మరి ఆశ్చర్యకరంగా ప్రజలందరూ ఆశ్చర్యపోయేలాగా మరి ఎలాగైతే ఇశ్రాయేలు అరణ్యములు ఎలాగైతే పోషించబడ్డారో అట్టి రీతిగా ఆయన కుటుంబాన్ని పోషించబోతున్నాడు. నీ యొక్క బిడ్డలను ఆయన మరి ఆస్వాదించబోతున్నాడు. నీకు రావాల్సిన దాన్ని ఆయన రప్పించబోతున్నాడు. నువ్వేదైతే ఊహించుకుంటావు అదంతా కూడా జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అది నిజమే, దేవుడు చేస్తాడని నమ్మటాకంటండి మన పితరులకు జరిగిన ఈ యొక్క అద్భుత కార్యాన్ని దేవుడు ఎడారిలో ఏమి జరిగిందో దాన్ని ఇక్కడ రాయించాడంట. ఏమంటున్నాడంటే వాళ్ళంటండి కట్టుకుంటాకంటే అంటే వాళ్ళకి బట్టలు మాసిపోలేదండి. వాళ్ళు కట్టుకున్న బట్టలు మాసిపోలేదంటే మనకు ఒక వస్త్రం వాళ్ళని మార్చలేదంట. వాళ్ళ కాళ్ళు కంటే ఒక రోజు మనం కానీ కొంచెం ఎక్కడికైనా వెళ్తే మన కాళ్ళు ఏమైపోతే చెప్పండి? ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే కాళ్ళు వాసిపోతాయి. కానీ వాళ్ళ కాళ్ళు అంట 40 సంవత్సరాలు కూడా వాళ్ళ కాళ్ళు వాసిపోలేదంటే, వాళ్ళకు రోగం రాలేదంటే, ఏమీ రాలేదంట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత శక్తిమంతుడండి ఆయనంట. మరి వాళ్ళ దాహం తీర్చడాకంట ఈ ఎడారిలో ఏం చేశాడంటే నదులు పారు చేశాడంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషూబోతుడు ఎంత గొప్పగా ప్రవేశించాడండి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ రీతిగా అయితే మరి అరణ్యంలో ఆయన పోషించాడో, అరణ్యంలో ఎలాగైతే నడిపించాడో, అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా వాళ్ళకి మన్నాన్ని ఏ రీతిగా అయితే కురిపించాడో వాళ్ళంటండి. మరి మాకు తింటాకే మాకు ఏమీ లేదే, మేము రోజును ఈ యొక్క పచ్చి కాయగూరలతో మేము తినలేకపోతున్నామే, మాకు మాంసం కావాలని అడిగారంట. అడిగినప్పుడు ఏం చేయడంటే పైనుంచి మన్నాను కురిపించాడంట. మరి ఆ మన్నా అంటే ఎలా ఉంటుందో తెలుసండి? ఆ మన్నా మరి నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్దంట. ఇదిగో చూడండి, చంటిబిడ్డలో ఎలాగైతే ఐస్ క్రీమ్ కానీ లేదంటే ఎన్నపోస నోట్లో పెట్టుకుంటే ఎలా కరిగిపోద్దండి? అలా తెల్లగా కరిగిపోదంట. అంత అమూల్యమైన ఒక ఆహారాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడంట. అటు రీతిగానే కాకుండా మళ్ళీ ఏంటంటే పూరేళ్ళు పైనుంచి ఏమొచ్చి పడేటండి?
ఊరెళ్ళి పడిపోయి అంట. ఉదయం లేవగానే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రోజుల్లో మన బిడ్డలు అడుగుతారు కదా, మాకు ఏంటి ఏం కావాలండి, లెగ్ పీసులు కావాలి, లేదా తంగూరు ఏంటంటే చికెన్ కావాలంటారు కదండి. అలాగ కోళ్ళు అంటండి పైనుంచి పడిపోతాళ్ళు అంటండి సమృద్ధిగా తిన్నారంటే ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప దేవుడు అండి. అంటే మరి మన దేవుడు ఎటువంటి వాడంటే జరగమైన కార్యాలు జరిగించే శక్తి ఆయనకు ఉంది. వాళ్ళ ఊహలో కూడా అనుకోలేదంట. ఎప్పుడు చూసినా వాళ్ళు ఐగుప్తులు ఏం తినేవారంటండి, ఆ ఉల్లిపాయలు తింటాం, ఆ కాయగూరలు తింటాం, అయ్యే తెలుసు. కానీ ఇంత రుచికరమైన ఆహారం వాళ్ళు తినలేదంట. అటువంటి ఆహారాన్ని ఆయన తినిపించాడంట. అంత గొప్పగా ఇశ్రాయేలుని ఎడారిలోనంట త్రావ లేని చోట ఏం చూపించాడండి, త్రావ కలిగి చేశాడంట. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వశక్తుడు కనుక మరి నీ జీవితంలో నీకు త్రావ లేదా, నీ భర్తకు ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, నీ పరిస్థితి ఏంటో నీకేం అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా, భయపడకు, నీతో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. ఈ 2025 నీకు దేవుడు సమర్పణ చేసుకో. తండ్రి ఇంతకాలం ఎలాగున్నా నేను మునుపటి వాటిని నేను జ్ఞాపకం చేసుకున్నాయ్యా, నువ్వు చెప్తున్నావు కనుక నా జీవితంలో నా బ్రతుకులో నువ్వు ఒక నూతన క్రియ చేస్తావయ్యా. నాకు ఒక నూతన ఆరంభం ఉంది, అది ఇప్పుడు మొలుస్తుంది. ఇక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటే దేవుడు నన్ను ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తాడని విశ్వాసంతో, నమ్మకంతో మనుషుల వైపు చూడకు, మనుషులు చెప్పిన మాటలు వినకు, నువ్వుగా దేవుడికి సమర్పణ చేసుకో, నువ్వుగా దేవుడికి ప్రార్థన చేసుకో, నువ్వుగా దేవునితో నడవడం నేర్చుకో. ఇది మొదలుకొని దేవుడు మరి ఆయన ఎడారులు ఎలాగైతే ఇశ్రాయేలుని పోషించి నడిపించి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో కానాను దేశం తీసుకెళ్ళాడు, అలాగే నిన్ను కూడా ఆయన ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కానీ ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు కనుక నీలోనే ఉందంతా నువ్వు చేసుకున్న పనిలోనే ఉంటుంది. అందుకే అంటున్నాడు, వాని క్రియలు బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు కనుక ఎవరు ఏ క్రియ చేసుకున్నా, ఎవరు ఏ భక్తి చేసినా, ఎవరు ఏ తప్పు చేసినా క్షమించేది ఎవరండి, నువ్వు నేను కాదు, దేవుడు క్షమిస్తాడు. కనుక నీ తప్పులు పొరపాట్లు 2025లో జనవరి నెల ఈ లాస్ట్ వారంలో అన్ని ఒప్పుకొని మరి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడతాడు. ఇక్కడ ఇంకా చదువుదాం చూడండి 22. ఇదియే గాక రాజ్యములను జనములు వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచింది కనుక సిహోనాను ఎబ్షాను రాజు యొక్క దేశమును భాషానుకు రాజైన యోగు యొక్క దేశమును స్వతంత్రించుకుని వారి సంతతిని ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పించగా దేవుని మహిమ ఇక్కడ ఏం చేశాడంటే అండి, 3 రాజులు వాళ్ళందరినీ జయించేలాగా చేశాడంటండి. వాళ్ళు జయించేలా చేసి మరి దేవుడు ఏదైతే మరి అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశానికి, ఆ కానాను దేశానికి అంటండి వారందరి మనసులో మార్చంటండి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళాడంట. వాళ్ళ సంతానాన్ని అంటే ఏం చేయడంటండి, అభివృద్ధి అరణ్యములనంట. మరి ఆ సంతానం అంటే ఏంటి, ఎంతగానో విస్తరించబడిపోయిందంటే, ఎంతగానో ప్రబలిందంటండి. మరి లెక్కలేని మీరు రావడం కొద్దిమంది వచ్చారు, కానీ అక్కడంటే పిల్లలు ఏం చేశారంటండి, పుట్టడం అలా జరిగిందంటండి. చూసారు ఎంత గొప్ప సంగతో. దేవుడు ఏదైనా చేయాలనుకుంటేనండి ఆయన ఆశ్చర్యకరంగా చేస్తాడు. కనుక ఆయన ఆ కార్యాలు కంటికి కనపడవు, చెవులకి కనపడవు, మనసు గోచరం కాదు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన కార్యాలు మనం చూడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు సమర్పణ కలిగి ఉండాలి. రక్షణ పొందుకున్న మనము ఎన్నో సంవత్సరాలు జరిగిపోయినా సరే అయిపోతుందిలే, వెళ్తానులే, సన్నిధికి వెళ్తానులే, వస్తున్నామంటే కాదండి. నువ్వు సన్నిధికి వెళ్ళినా, నువ్వు సన్నిధికి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నా సరే నువ్వు చేయవలసిన పని ఏంటంటే మాత్రం ప్రార్థన మాత్రం విడిచిపెట్టకూడదు, వాక్యం విడిచిపెట్టకూడదు. తర్వాత ఏం చేయకూడదండి, నీకు ఆయన చేసిన వాగ్దానాన్ని విడిచిపెట్టకుండా ఎత్తి పట్టుకొని తను ప్రార్థించినప్పుడు అటండి దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాటిచ్చి మాట తప్పే దేవుడు కాదు. కనుక ఇశ్రాయేలుకి మాట ఇచ్చాడు, ఏమి ఇచ్చాడండి, మీరు ఎట్టి పరిస్థితులు అన్నాడు అబ్రహాంతో. ఏం చెప్పాడంటే, నీ సంతానం 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బాధపడుతుంది, కానీ నేను మహాకృపను బట్టి వాళ్ళ పట్ల నేను కృప కలిగి మరలా నేను ఏం చేస్తాను చెప్పండి, వాళ్ళని అక్కడి నుంచి కానాను దేశం తీసుకొస్తానని అబ్రహాంతో చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ఏంటండి ఈ రోజుని ఈ ఐగుప్తుని ఏం చేశాడు చెప్పండి, దేవుడు ఐగుప్తు దేశంలోంచి కానాను దేశం తీసుకురావడానికి ఈ అరణ్యంలో దేవుడంట చాలా విచిత్రంగా పెంచాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, ఎన్ని వేల మందిని దేవుడు పోషించాడు. చూసాడు గొప్ప దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న నీవు భయపడిన అవసరం లేదు, కానీ బాధపడిన అవసరం లేదు, కానీ వ్యాధి ఏమి చేయదు, లేదంటే అప్పు ఏమి చేయదు, ఇబ్బందులు ఏమి చేయదు, నీ బిడ్డకి వివాహం కావట్లేదు బాధపడుతున్నాయేమో, నీ గర్భఫలం లేదని బాధపడుతున్నాయేమో, నీ భర్తకు ఉద్యోగం లేదని బాధపడుతున్నాయేమో, నీ బిడ్డ మరి సరిగ్గా చదువుతలేదు అనుకున్నాం. అలాగా నీకు ఏమేమి సమస్య ఉంది, ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో
అది నువ్వు నేను చెప్తే జరిగేది కాదు. కానీ మనకు జరిగిన ప్రతి విషయం కూడా, మన కుటుంబంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఒక మనిషి చెప్తే ఏళ్ళ చేస్తారు, ఆజ్ఞాపిస్తారు. అదే దేవుడికి చెప్పుకున్నాం అనుకో, దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా ఇశ్రాయేలు జనంగాని ఎలాగైతే మరి ఆయన ఎడారిలో త్రోవ కలగజేసాడు, అలా నీకు ఒక త్రోవ కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలి చెప్పండి? సమర్పణ చేసుకోవాలి. ఇక్కడ కింద చూద్దాం చూడండి, 24. ఆ సంతతి వారు ప్రవేశించి దేశమును స్వతంత్రించుకునిరి. ఆ దేశమును స్వతంత్రించుకునిరి. నీవు కానానులకు ఆ దేశములను జయించి తమకు మనసు వచ్చినట్లు చేటుకు వారు రాజులను ఆ దేశమును వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రకారము గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను తవ్వును బావులను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించి చెట్లను వసపరుచుకుని అలాగనే వారు తిని తృప్తి పొంది మదించి వారు ఏం చేశారంటండి, దేవుడు వాళ్ళకి ఎలాగిచ్చాడంటండి, ఆ రాజులందరూ మనసులో మార్చేసంటండి. వాళ్ళ కట్టుకున్న ఇల్లంట, వాళ్ళు చేసుకున్న చెట్లంట, వాళ్ళు ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, మరి వాళ్ళు కట్టుకున్న ఇల్లు, వాళ్ళు తవ్వించుకున్న బావులు అన్నీ కూడా ఎవరికి ఇచ్చాడని చెప్పండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అలాగే నీకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఇల్లు లేదని బాధపడుతున్నావేమో, లేదంటే నీకు పొలం లేదని బాధపడుతున్నావేమో, ఏది లేదని బాధపడుతున్నావు, అది ఖచ్చితంగా దేవుడు ఇశ్రాయేలుకి ఎలాగైతే మరి కట్టిన ఒక మరి గృహాలు వాళ్ళకి ఎలాగైతే అనుగ్రహించాడు, అలాగే దేవుడు కట్టిన ఇల్లు మీకు కూడా ఇవ్వబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి, నమ్మకంతో విశ్వాసంతో దేవుడికి ప్రార్థన చేయండి. అలనాడు ఇశ్రాయేలుకి ఎలాగైతే నాయన కార్యం చేస్తావో తండ్రి, ఎలాగైతే నువ్వు మరి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటే నేను అన్ని ఇడిచిపెట్టేసాను. ఇంతవరకు ఎవరి మాట నేను నిన్ను ఎవరేం చెప్పినా నేను వాళ్ళని పట్టించుకోను, కానీ నీ యందు నేను భయభక్తులు ఉంటానయ్యా. నా పరిస్థితి ఇలాగుంది, నా భర్తకు ఉద్యోగం రప్పించేయ్యా, నా బిడ్డకు ఉద్యోగం రప్పించేయ్యా, నా బిడ్డ గర్భఫలం మీతండి అనేసి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ప్రార్థిస్తారో వాళ్ళకంటే ఏమంటున్నాడంటే, ద్రాక్ష తోటలంట, ఒలివ తోటలంట. చూసారంటండి ఎంత గొప్ప సంగతి అండి. తవ్వుకున్న బావులంటే అంటే అన్నీ ఆ గృహంలో అన్నీ ఉంటాయన్నమాట. ఆ ఇంట్లో దేనికి తక్కువ ఉండదు. నీ యొక్క గృహంలో ఈ యొక్క 2025లో ఆహారానికి కొదువు ఉండదు, దేనికి కూడా కొదువు లేకుండా నీ భర్త చేతులు కష్టార్జితం ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పండి? వృద్ధిలో తీసుకురాపోతున్నాడు. ఆయన త్రోవ కలగజేస్తున్నాడు. ఎడారికి ఉంది నీ జీవితం. ఇప్పుడు ఆ ఎడారిలో ఏముందిలే అనుకుంటున్నారేమో, ఆ ఎడారిలో ఏముంది చెప్పండి? దేవుడు కలగజేసిన మన్నా ఉంది, దేవుడు కలగజేసిన ఆశీర్వాదం ఉంది, దేవుడు కలగజేసిన దీవెన ఉంది. మరి ఆ అరణ్యములు అంటండి వాళ్ళకి ఏ వ్యాధి రాకుండా, ఏది తక్కువ కాకుండా వాళ్ళకు ఉన్న దాంట్లోని దేవుడు ఇచ్చి చెప్పండి ఇంకా మహాభివృద్ధి కలగజేశాడంట. అటువంటి మహాభివృద్ధి కలగజేసిన దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేసి ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వశక్తుడా, నాథ, పరిశుద్ధాత్మ, ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన. యేసయ్య గొత్తిని జనవరి నెల తండ్రి లాస్ట్ వారంలో ప్రభు తండ్రి నాయన నువ్వు మాట్లాడిన విధానానికి స్థితులు స్తోత్రాలు. అవును ప్రభు తండ్రి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని ఉంటున్నదని. అవును తండ్రి నాయన, ఇంతవరకు మా జీవితాల్లో తండ్రి భయంకరమైన చీకటి జీవితంగా ఉందో ప్రభు తండ్రి. ఇదిగో నాయన ఇప్పుడు ప్రభు తండ్రి నూతన క్రియ చేస్తానంటున్నావు తండ్రి. ఎడారిలో త్రోవకళ చేస్తానంటున్నందుకు నీకు లెక్కలేని స్థితులు కొట్లాది కొడుకులు అసలు ఎవరి జీవితాల్లో అయితే ఎడారిలో మారిపోయి ప్రభు, అటువంటి వారి జీవితాల్లో ప్రభు తండ్రి రాజరక్షక నాథ పరిశుద్ధాత్మ వెలిగింపు చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. పగట మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం ఇశ్రాయేలు జనాన్ని ఎలాగైతే నడిపించి పోషించావో అరణ్యమందు అట్లా ప్రతి కుటుంబాన్ని నడిపించి పోషించమని అడుగుతున్నాను తండ్రి. 2025లో ప్రతి కుటుంబంలో సంతోషం సమాధానం కలుగును. గృహం లేని వాళ్ళు గృహాలు ఇవ్వండి, వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించండి, ఉద్యోగాల బిడ్డలకి ఉద్యోగాలు రప్పించమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక నాథ పరిశుద్ధాత్మ గర్భఫలాలు లేకుండా ఎదురు చూస్తున్న బిడ్డలకి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకి వ్యాధులను చేస్తున్నామని విడుదల కలుగును గాక. వరిషరబర వరికందరబర వరికంబరబర కందర దరాశరబర రిషికరబర శ్రేష్ఠ శక్తిగల నామంలో విడుదల కలుగును గాక. శేఖర శక్తి పారిపోను గాక, దుష్టశక్తి దూరపరచబడిన అంధకార శక్తి వేస్తున్న నామంలో లైవేపనికి రక్తుల పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కార్యము జరిగించి పరిశుద్ధాత్మ నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. రాజా ఎంతమంది అయితే ప్రభు మా ప్రార్థన గోపులను ఫోన్ చేసి ప్రార్థించమన్నారు ప్రభు, ఆ బిడ్డలకున్న ప్రతి సంస్థ వేస్తున్నాంలో తీర్చమని అడుగుతున్నాను. ఎంతమంది బిడ్డలు అయితే నాయన రక్షణ ఉద్యోగాలు ఇచ్చే నాయన పరీక్షలు రాస్తున్నారు వాళ్ళకి తండ్రి నాయన, అందులో పాస్ అయ్యే ఉద్యోగాలు ఇచ్చే కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. తండ్రి నాయన
రక్షక చాలా మంది బిడ్డలు ప్రభు చదువుకుంటున్నారు ప్రభు జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి తండ్రి వాళ్ళు చదువుతున్న చదువులు మంచి క్లాసులు పాసే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నాద పరిశుద్ధాత్మ అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆస్వాదించి ప్రభు నీ కృప నీ కాపుదల నీ బలమైన వస్తుంది దక్షిణ వస్తుంది చాపటి రక్షణ లేని బిడ్డకు రక్షణ మారు మనసు పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దేశం అందరిని దీవించి ఆస్వాదించి నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని వేసి శక్తివంతమైన నామని ప్రార్థన మీకు సమర్పణ చేస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్.